స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యేది. అంటే మన వీర్య కణాల ఉత్పత్తిని పెంచే కొన్ని ప్రాక్టీసెస్ని, ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి చాలామంది మనల్ని సంప్రదిస్తూ ఉన్నారు. ఇది అమ్మ వంటిది. సో మదర్ ఆఫ్ ఆల్ ఆసనాస్. సో లెట్ us ప్రాక్టీస్, లెట్ us నో హౌ టు ప్రాక్టీస్. ఇప్పుడు మెల్లిమెల్లిగా మీ రెండు కాళ్ళని అలా లిఫ్ట్ చేయండి. 30 degrees, 60 degrees, 90 degrees వరకు తీసుకురండి. సో ఇది మనం సర్వాంగాసన చేసే విధానం. సో నెక్స్ట్ చేసే ఆసనం సేతుబంధాసనం. చేతులను నడుము కింద పెట్టాలి. బద్ధ కోణాసనం. ఈ బద్ధ కోణాసనం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మగవారికి చాలా అంటే చాలా ముఖ్యమైనది. వెన్నపూస నిటారుగా ఉంచుకోండి. తర్వాత మీ యొక్క పాదాలని పట్టుకుంటూ మెల్లిగా మీ హీల్స్ని లోపలికి తీసుకెళ్ళాలి. మీ బాడీని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మీ హీల్స్ని మీ పెరినియం వరకు తీసుకెళ్ళాలి. అంటే మీ హీల్స్ జననేంద్రియాల వద్దకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఇలా పట్టుకోండి పాదాలు. పక్షి యొక్క రెక్కలు ఊపినట్టు మన మోకాళ్ళని పైకి కిందికి కదిలించాలి. సో ఇది ఎన్నిసార్లు చేయాలి అని అనుకుంటున్నారు? సో ఇది 30 నుంచి 60, వీలైతే 100 సార్లు చేసిన ప్రాబ్లం లేదు. ఒక 100 టైమ్స్ ఈ బాడీ మూమెంట్స్, బర్డ్ మూమెంట్ ఇచ్చేసి తర్వాత మెల్లిగా మోకాళ్ళని నేల మీద ఇలా పెట్టేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. హోల్డ్ చేయాలి, ఇంకా కదిలించకుండా.